హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీలో వింటున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. మైరా కన్నీళ్లతో సామ్రాట్ మీద ఈ అటాక్ ఎందుకు చేయించారు ఆరవ్ గారు అని అడిగింది కోపంగా. ఆరవ్ తనని కోపంగా చూస్తూ, ఏంటి డెస్కి నన్నే క్వశ్చన్ చేస్తున్నావు, నేనెందుకు వాడికి యాక్సెప్ట్ చేయిస్తా అన్నాడు రివర్స్ అవుతూ కోపంగా. ఇలా తిట్టి నా నోరు మోయించకండి ఆరవ్ గారు. మీరు ఇందాక మాట్లాడిన కాల్ పక్క నేను విన్నాను. మీరు ఇప్పుడు మాట్లాడింది సామ్రాట్ మీద అటాక్ చేసిన మనుషులతోనే కదా అంది మైరా. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి మెంటల్లా. వాడి మీద అటాక్ చేయించాల్సిన అవసరం నాకేముంది అన్నాడు ఆరవ్ సీరియస్ గా. మరి ఇందాక ఆ కాల్ అమాయకంగా అడిగింది మైరా. మొయ్, నోరు తెరిచావంటే ఇదే హాస్పిటల్లో అనస్థీషియా ఇవ్వకుండానే మూతికి కుట్లేస్తాను, జాగ్రత్త. తిక్కుమాలిండస్ అవతలికి అన్నాడు ఆరవ్. అది కాదు ఆరవ్ గారి అని మైరా ఏదో చెప్తూ ఉండగానే మొయ్ మొయ్యమన్నానా అనగానే దెబ్బకి మైరా నోటికి జిప్ వేసేసి దిక్క మొహం వేసుకుని చూస్తుంది ఆరవ్ వైపు. ఏంటే అలా చూస్తున్నావు? ఆ చూపేంటి, దించు ముందు వాళ్ళు గుడ్లని అని తిడుతూ పోయి ఇక్కడి నుంచి అని తిట్టగానే అని బుద్ధిగా తలూపి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న మైరాను చూసి, ఏ డస్కి ఆగవే అన్నాడు ఆరవ్. ఆరవ్ పిలిపికి వెనక్కి తిరిగి, ఏంటి ఆరవ్ గారు అని కళ్ళతోనే అడిగింది మైరా. ఏంటే సైగలు చేస్తున్నావు, తెరు నోరు అని చెప్పగానే, మీరే కదండి మొయ్యి నోరు అన్నారు, అందుకే అని చెప్పింది మైరా. ఇప్పుడు మాట్లాడు అంటున్నా కదా, మాట్లాడు అనగానే, అయినా అంతా మీ ఇష్టమేనా అని గమనిస్తూ, ఏంటో చెప్పండి ఆరవ్ గారు అంది మైరా. అది అంటూ మైరా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పూర్తిగా చెప్పాడు ఆరవ్. అదన్నమాట విషయం. సో నువ్వు ఎలాగైనా వాడిని ఒప్పించి మన షూటింగ్ అయ్యేంత వరకు వాడు మన ఇంట్లోనే ఉండేలా చేయాలి అని సామ్రాట్ గురించి చెప్పాడు ఆరవ్. సామ్రాట్ నా మాట వింటాడంటారా ఆరవ్ గారు అయోమయంగా అడిగింది మైరా. ఖచ్చితంగా వింటాడు. వాడు ఎవరి మాట అయినా వింటాడా అంటే అది కేవలం నీ మాట మాత్రమే. అందుకే నిన్ను చెప్పమంటున్నానే డస్కీ అన్నాడు ఆరవ్. కానీ నా మాట ఎందుకు వింటాడు అని మళ్ళీ క్వశ్చన్ చేసింది మైరా. ఏయ్ సెన్స్లెస్ డస్కీ, ఎందుకు, ఏంటి, ఎలా అని అనవసరమైన మీనింగ్లెస్ క్వశ్చన్స్ అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని మాత్రమే చెప్పాడు ఆరవ్. ఛై, నా అతి ఆత్రం కాకపోతే ఈయన ఎప్పుడు ఏం చెప్తారని నాకు అని మనసులోనే అనుకుంటూ, నేను చేస్తాను, ట్రై చేస్తాను ఆరవ్ గారు అంది మైరా. ట్రై చేయడం కాదు, వాడు ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉండి తీరాలి స్థిరంగా చెప్పాడు ఆరవ్. ఏంటో ఈయన ఇంత ఖచ్చితంగా సామ్రాట్ను మా ఇంట్లోనే ఉండాలి అని అంటున్నారు. కారణం అడిగితే మాత్రం చెప్పడు. ఇప్పుడు ఆ సామ్రాట్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడో లేదు అనుకుంటూ సామ్రాట్ కి ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ కి వెళ్ళింది మైరా. వెళ్తున్న మైరాని చూస్తూ, అన్నయ్య ఓ పనైపోయింది. ఇక వాడు ఈ షూటింగ్ అయ్యే వరకు నా కనుసన్నల నుంచి ఎక్కడికి కదలడు అనుకుంటూ మైరా వెనక్కి వెళ్ళాడు ఆరవ్. సమీర్ ఆఫీస్ లో క్యాబిన్ లో కూర్చొని ఆలోచనలతోనే మునకలేస్తున్న సమీర్ కి మేనేజర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి, ఓకే సార్ ఇప్పుడే వస్తున్నాను అంటూ సిస్టమ్ ఆఫ్ చేసి చైర్మన్ గారి క్యాబిన్ లోకి వెళ్ళాడు సమీర్. ఎక్స్క్యూజ్ మీ సార్ అని డోర్ దగ్గర నిలబడి పర్మిషన్ తీసుకున్న సమీర్ కి ఎస్ కమ్ అన్న వాయిస్ వినిపించి లోపలికి వచ్చాడు. ఎదురుగా ఉన్న చైర్మన్ సీట్ లో సూర్యప్రతాప్ కూర్చుని ఉంటే అతని ముందున్న సీట్ లో సిఇఓ రేవంత్ కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తూ, హాయ్, గుడ్ మార్నింగ్ సార్ అని పొలైట్ గా విష్ చేశాడు సమీర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ సమీర్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాక సమీర్ కూర్చున్నాడు. ఇక సూర్యప్రతాప్ సమీర్ ని చూస్తూ, వెల్ మిస్టర్ సమీర్, మీరెందుకు కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఐ మీన్ మీరు మా కంపెనీలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ ఎంప్లాయ్ కదా. ఆయన జాయిన్ అయిన 2 years లోనే ఓ నార్మల్ ఎంప్లాయ్ నుండి టీమ్ లీడర్ వరకు ఎదిగారంటే
కంపెనీ హార్డ్ వర్క్ మీ సిన్సియారిటీని కారణం. మీ టాలెంట్ నచ్చి మీకు లాస్ట్ 6 మంత్స్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అలౌ చేశాను. మీ వర్క్ నచ్చి మీకు అనుకూలంగా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నాం కదా! మరి మీరెందుకు కంపెనీ నుండి సడెన్‌గా ఎగ్జిట్ అవ్వడానికి రెసిగ్నేషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చా మిస్టర్ సమీర్? అని అడిగాడు సూర్యప్రతాప్. ఒకవేళ మీకెక్కడైనా ఎక్కువ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చిందా? లేదంటే ఏదైనా అబ్రాడ్ ఆఫర్ ఏదైనా వచ్చిందా? అని అడిగాడు. నో సార్, నేను అబ్రాడ్ వెళ్ళాలని అనుకోవట్లేదు అని చెప్పాడు సమీర్. దెన్ అయితే ఇక్కడే మరీ కంపెనీలో అయినా మీకు హయ్యర్ శాలరీతో ఆఫర్ వచ్చిందా? అని మరోసారి అడిగాడు. నథింగ్ లైక్ దట్ సార్. నేను ఇప్పుడున్న మెంటల్ కండిషన్‌లో వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నా పర్సనల్ ఇష్యూస్ వల్ల మీ కంపెనీకి ఏదైనా బ్యాడ్ నేమ్ వచ్చినా, రిమార్క్ వచ్చినా అది టోటల్లీ నేను తెలిసి చేసిన తప్పవుతుంది. సో దట్ ప్లీజ్ నా రిసిగ్నేషన్‌ని యాక్సెప్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు సమీర్. అది కాదు మిస్టర్ సమీర్ అని రేవంత్ మళ్ళీ ఏదో అనబోతుంటే ప్లీజ్ సార్ అన్నాడు సమీర్ కోపంగా దవడలు బిగించి. ఇక సమీర్ కళ్ళల్లోని అరగెన్సీ చూసిన సూర్యప్రతాప్ కోపంగా లీవ్ ఇట్ రేవంత్. ఏదో టాలెంటెడ్ ఎంప్లాయ్ అని మరోసారి ఛాన్స్ ఇద్దామనుకున్నాను. అంతేగాని ఇతను లేకపోతే ఇంకా మనకు ఎంప్లాయీస్ దొరకరు అని కాదు కదా! ఇప్పుడే అతని అకౌంట్ క్లియర్ చేసేయండి. అండ్ రిజిగ్నేషన్ ప్రాసెస్ కూడా మధ్యాహ్నం లోపు కంప్లీట్ అయిపోవాలి అన్నాడు సూర్యప్రతాప్ కోపంగా. బట్ మావయ్య అని రేవంత్ ఏదో చెప్పబోతుంటే జస్ట్ లీవ్ ఇట్ రేవంత్ అని అల్లుడికి చెప్పి మిస్టర్ సమీర్ 2 hours లో మీ రిజిగ్నేషన్ ప్రాసెస్ అండ్ అకౌంట్ క్లియర్ అయిపోతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు సూర్యప్రతాప్ కోపంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కోపంగా పిడికిలి బిగించి చెప్పి బయటకు వచ్చేశాడు సమీర్. అరగంట తర్వాత సామ్రాట్ ను నార్మల్ రూమ్ లోకి షిఫ్ట్ చేసి మరో అరగంటకి స్పృహలోకి వచ్చాడు సామ్రాట్. కొద్దిగా కళ్ళు తెరిచి చూసిన అతని పీటనున్నది హాస్పిటల్ బెడ్ మీద అని అర్థమయ్యి పూర్తిగా కళ్ళు తెరిచిన సామ్రాట్ కి ఓ పక్కన మైనా కనబడడంతో తనను మైనాని హాస్పిటల్లో జాయిన్ చేసింది అనుకుని ఏదో మాట్లాడే లోపే మరో పక్క నుండి మైరా అతని చేతిని పట్టుకుని సామ్రాట్ ఎలా ఉంది నీకు అని అడిగింది. సడన్ గా వినిపించిన మైరా వాయిస్ కి తల మరోవైపు తిప్పి చూస్తే అతని బెడ్ కి అతి దగ్గరగా కూర్చొని తన చేతిని పట్టుకుని మైరా ఫేస్ లో కంగారు కొట్టొచ్చినట్టు తెలుస్తుంటే మైరా వెనుక కొద్దిగా సామ్రాట్ కి బెడ్ కి దూరంలో ఉన్న ఆరు బ్లాంక్ ఫేస్ తో చూస్తున్నాడు. నొప్పిగా ఉందా సామ్రాట్ అని మరోసారి అడిగిన మైరా పిలుపుకి చూపుని ఆరో మీద నుండి మైరా మీదకి షిఫ్ట్ చేశాడు సామ్రాట్. అని తల అడ్డంగా ఊపుతూ కానీ మీరేంటిక్కడ అంటున్న సామ్రాట్ మాటకి కత్తితో పొడిస్తే నొప్పి లేకుండా సమ్మగా ఉంటుందా అనే పిచ్చిడెస్కి అంటూనే సామ్రాట్ దగ్గరికి వచ్చాడు ఆరవ్. డస్టీ అన్న వర్డ్ మరీ స్ట్రెస్ చేసి మరీ చెప్తూ ఆరవ్ని కోపంగా ఓసారి చూసి మేడం మీరేంటి ఇక్కడ, అసలు మీకెవరు చెప్పారు ఇదంతా అన్న సామ్రాట్ క్వశ్చన్ కి మైనా కూడా మనసులో అవును సామ్రాట్ కి ఇలా అయ్యిందని అసలు ఈవిడకి ఎలా తెలిసింది అనే ఆలోచనలో పడింది. తర్వాత ఎలా తెలిస్తే ఏంటిలే సామ్రాట్, కొద్దిలో ఎంత పెద్ద గండం తప్పింది, లేదంటే ఏమై ఉండేది అన్న ఊహకే భయం వేస్తుంది నాకు అంది మైరా మెల్లిగా. నాకేం కాలేదు మేడం, మీరు ముందు కూల్ అవ్వండి అని మైరాతో చెప్పి మరో సైడ్ ఉన్న మైనాను చూస్తూ నువ్వేంటే ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నావా ఏంటి అన్నాడు మైనాతో. మరి ఇప్పటిదాకా నువ్వు స్పృహలోకి రాకపోతే ఏడవకపోతే ఎలా ఉంటుంది సామ్రాట్, పాపం పిల్ల ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అని చెప్పింది మైరా. నిజమా అన్నట్టు చూశాడు సామ్రాట్ మైనా వైపు. ఇందాక 2 గంటల నుంచి ఏడుస్తూనే ఉందేమో, పాపం మొహం అంతా వాడిపోయి నీరసంగా కనిపిస్తున్నా మైనాను చూసి ఏ మెంటల్ ఏమన్నా పుట్టిందానే నీకు, నేను ఒంటరి పిచ్చుక అంటున్న సామ్రాట్ మాటకి మైరా కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చి ఆరవ్ను చూశాడు. ఆరవ్ దెబ్బకి మొహం తిప్పేసి ఎటో చూశాడు గాల్లోకి. సామ్రాట్ అడుగుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తలదించుకొని చేతులు నలిపేసుకుంటూ ఉన్న మైనాని చూసి వీళ్ళిద్దరూ అక్కడ ఉండడం వల్ల మైనా ఇబ్బంది పడుతుందేమో అనిపించి ఏ డస్కి ఇలా రా నువ్వు అని బయటికి వెళ్ళిపోయాడు ఆరవ్. ఆరవ్ వెనకే మైరా కూడా. ఆరవ్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ డోర్ కూడా క్లోజ్ చేసి వెళ్ళడంతో వాళ్ళు అటు వెళ్ళగానే టక్కున లేచి సామ్రాట్ ని హక్ చేసుకుని మొహం నిండా ముద్దులు పెట్టేసి అతని మెడ వంపుల్లో తలని దూచింది మైనా ఏడుస్తూ. మైనా ఎమోషనల్ అవుతుంటే నెమ్మదిగా తన వీపు మీద నిమురుతూ ఏ పిచ్చుక నాకేం కాలేదే, నువ్వు ఆకులా కట్టేయి అన్నాడు సామ్రాట్ కొంచెం కూడా తలెత్తకుండా అలానే హక్ చేసుకుని ఏడుస్తూ.
నీకేమైందో అని ఎంత భయపడ్డానో తెలుసా సామ్రాట్ గారు అంది మైనా. ఇప్పుడు ఏం కాలేదు కదే, ఇంకా ఎందుకు ఈ ఏడుపు, ఆపే ఇక అన్నాడు సామ్రాట్. సైలెంట్ గా ఏడుస్తూనే ఉంది మైనా. వదలవే, నొప్పిగా ఉంది అన్నాడు సామ్రాట్. అంతే టక్కున సామ్రాట్ ని వదిలి, అయ్యో సారీ సామ్రాట్ గారు, నొప్పి ఎక్కువగా ఉందా, డాక్టర్ని పిలువునా అంటూ వెనక్కి వెళ్తుంటే మైనా చెయ్యి పట్టి ఆపేస్తూ, ముందు ఇలా కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు సామ్రాట్. వితౌట్ షర్ట్ తో ఉన్న సామ్రాట్ ని చూసి కమ్మి దగ్గర ఉన్న బ్యాండేజ్ ను తడుముతూ, భయపడ్డావా అని అర్థంగా అడిగాడు సామ్రాట్. చాలా చాలా భయపడ్డాను అని చెప్పింది మైనా. ఉఫ్, ఇలాంటి దెబ్బలు ఎన్నో తగిలాయి నాకు, ఇది చాలా చిన్న దెబ్బ, ఇది నన్నేం చేస్తుంది అన్నాడు మైనా అతని చేతిలో తీసుకుంటూ. సామ్రాట్ గారు, మీకు ఓ విషయం చెప్పాలి అంది మైనా మెల్లిగా. ఏంటో చెప్పవే, దానికి కూడా పర్మిషన్ కావాలా అన్నాడు సామ్రాట్. మరి చెప్పాక కాదనకూడదు అంది మైనా. ముందు నువ్వు చెప్పవి, ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను చెప్పాడు సామ్రాట్. మరది మనం ఈ కోల్కతా వదిలి వెళ్ళిపోదామా ప్లీజ్ అంది మైనా మెల్లిగా. మైనా చెప్తున్న మాట విన్న ఋతు లోపలికి వచ్చాడు ఆ రంజిత్ మైరా. సడన్ గా చెప్పి విన్న గుర్తుంది అంటే నీకు, ఏంటి కోల్కతా వదిలేసి వెళ్ళిపోతావా, ఎక్కడికి వెళ్తావు, అయినా ఎందుకు వెళ్తావు అని సీరియస్ అయ్యాడు సామ్రాట్. అది కాదు సామ్రాట్ గారు, ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా అని మెల్లిగా అంది మైనా లోపలికి వచ్చిన ఆరవ వాళ్ళని గమనించి. అదేంటి మైనా అలా అంటావు, ఇప్పుడిప్పుడే కదా సామ్రాట్ ఫ్యూచర్ ఓ గాడిలో పడుతుంది, సడన్ గా ఇప్పుడు కోల్కతా వదిలి వెళ్ళిపోదామనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు అసలు అని అడిగింది మైరా. మైనా సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంటే సామ్రాట్ కల్పించుకొని, లేదులే మేడం, అదేదో ఊరికే అంటుంది, నేను పుట్టింది ఎక్కడో తెలియకపోయినా కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇదే నా ఊరు, ఇదే నా ప్రపంచం, అలాంటిది కోల్కతా వదిలి నేనెక్కడికి వెళ్తాను అన్నాడు సామ్రాట్. నువ్వు పుట్టింది ఎక్కడో, పెరిగింది ఎక్కడో, ఎన్ని రోజుల వరకు నీ జీవితం ఏంటో అదంతా వదిలే సామ్రాట్, కానీ ఇక నుండి మాత్రం నీ జీవితం ఒక యాక్టర్ గా స్థిరపడిపోవాలి, నీకంటూ ఓ మంచి యాక్టర్ గా గుర్తింపు రావాలి, నిన్ను దూరం చేసుకుని మీ అమ్మా నాన్నలు, నువ్వు ఈ సొసైటీలో మంచి హీరోగా ఎదిగాక నీ స్టార్డమ్, నీ పొజిషన్ చూసి ఎందుకు నా కొడుకుని దూరం చేసుకున్నాను అని బాధపడేలా చెయ్యాలి, నిన్ను అవమానించిన వాళ్ళకి చెంపెట్టులా మారాలి నీ ఎదుగుదల. అలా జరగాలంటే ఇక నుండి ఇంతకు ముందున్న నీ ప్రొఫెషన్ మార్చుకోవాలి, ఫుల్ టైం యాక్టర్ గా నువ్వు బిజీ అవ్వాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నీ వెనక నేనుంటాను, ఇక నువ్వు నీ టాలెంట్ కి పదును పెట్టే పనిలో ఉండాలి, అంతేగాని ఎక్కడికో వెళ్ళాలి అనే ఆలోచన కూడా వద్దు అంది మైరా. మైనా, ఇది సామ్రాట్ కి మాత్రమే కాదు, నీకు కూడా చెప్తున్నాను, మీ ఇద్దరు ఎప్పుడు ఇలా సంతోషంగా కలిసి ఉండాలన్నా, ఒకరికొకరు దూరం కాకుండా ఉండాలన్నా సామ్రాట్ ఈ ఫీల్డ్ అయితేనే మీ జీవితం బాగుంటుంది, మీకు సపోర్ట్ చేయడానికి నేనుంటాను, మీ ఇద్దరిని మా పిల్లల్లానే చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది మైరా. మైరా ఇస్తున్న భరోసాకి సామ్రాట్ మనుషులు సంతోషంగానే ఉన్నా కూడా మైనా ఆరో వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోవద్దని భయపడుతూ చెప్పడంతో మైరా మాటలకి అవుననో కాదనో ఏది చెప్పలేక ఆలోచనలో పడ్డాడు. ఇక మైరా మాటలు మంచిగానే అనిపిస్తున్నా కానీ ఇంతకు ముందు క్యారవాన్ లో ఆరవ మాటలు, ఆఫీస్ లో ఆర్నో ఫోన్ లో మాట్లాడింది గుర్తొస్తుంటే ఎటు తేల్చుకోలేకపోతుంది మైనా కూడా. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే డాక్టర్ సామ్రాట్ రూమ్ లోకి వచ్చాడు మరోసారి చెక్ చేయడానికి. మైనా ఇద్దరు చెరువు వైపు సామ్రాట్ కి దూరంగా జరిగేసరికి డాక్టర్ వచ్చి సామ్రాట్ ను చెక్ చేసి, ఎలా ఉంది సామ్రాట్ అని అడిగాడు. పెద్దగా నొప్పేం లేదు సార్ అని సామ్రాట్ చెప్పడంతో, యాక్చువల్లీ గుడ్ లక్ ఏంటంటే నీకైన గాయం పెద్దగా లోపలికి అవ్వలేదు, పైగా దానివల్ల ఎటువంటి ప్రమాదం కూడా లేదు, కాకపోతే 1 వీక్ పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అది నువ్వు ఇంటికి వెళ్ళి తీసుకుంటావా అన్నా ఓకే, లేదంటే హాస్పిటల్లో ఉంటా అన్నా ఓకే, నీ ఇష్టం, డిశ్చార్జ్ రాయమంటే రాసిస్తాను అన్నాడు డాక్టర్ సామ్రాట్ తో. అదేంటి డాక్టర్ గారు ఇప్పుడే డిశ్చార్జ్ అంటున్నారు, మైనా అసలు సామ్రాట్ ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకోగలడు ఇదంతా, అదేం కుదరదు, హాస్పిటల్లోనే ఉంటాడు ఉంది మైరా చెప్పడంతో, అది కాదు మేడం, సామ్రాట్ గారికి హాస్పిటల్లోనే ఉండాల్సిన అంత పెద్ద ఇంజరీ అయితే ఏమీ అవలేదు, ఇంటి దగ్గర ఎవరు చూసుకోవడానికి లేరు అంటే మాత్రం ఇక్కడ ఉండొచ్చు, లేదంటే ఇక సార్ ఇష్టం అని చెప్పాడు డాక్టర్.
సామ్రాట్కి అక్కడ హాస్పిటల్ వాతావరణం నచ్చనిది. ఒక కారణం అయితే, రెండోది అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవడంతో బిల్లు ఎంత వేస్తారో అన్న భయంతో నేను ఇంటికి వెళ్ళిపోతాను డాక్టర్ అన్నాడు సామ్రాట్. ఓకే, బట్ ఇంటి దగ్గర నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేదు అని అంటున్నారు కదా మేడం గారు. మరైతే ఈ 1 వీక్ హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకోండి సామ్రాట్ అని చెప్పాడు మరోసారి డాక్టర్. అమ్మో, 1 వీకా? నా వల్ల కాదు డాక్టర్, నేను అసలు ఉండలేను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాడు సామ్రాట్. అయితే మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు? నేను చూసుకుంటాను డాక్టర్, నేనున్నానుగా అంది మైనా అప్పుడే మాట్లాడుతూ. చూసి నేను ఏ విషయం ఒక 10 నిమిషాల్లో చెప్తాను డాక్టర్ గారు అని డాక్టర్ని ఇక వెళ్ళమన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పగానే ఆ డాక్టర్, ఓకే మిస్టర్ రాఘవ్ గారు, మీరు త్వరగా చెప్తే నేను ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేస్తాను అని తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళాక మైనాను చూస్తే, ఏంటి మైనా, నీకేమైనా పిచ్చా ఏంటి? నువ్వెలా చూసుకుంటావు? నువ్వులా సామ్రాట్ తో ఒంటరిగా ఉంటున్నావని తెలిస్తే మీ ఇంట్లో అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? నీ మీద ఎంతో నమ్మకంతో నిన్ను ఇక్కడ ఒంటరిగా జాబ్ చేయడానికి పంపించారు. అలా అని వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు నీ ఇష్టానికి వాడుకుంటే రేపటి రోజు వాళ్ళ ముందు తలెత్తుకోగలవా నువ్వు? నేను ఒక ఆడపిల్ల తల్లిగా చెప్తున్నాను ఈ మాట అంది మైరా. మైరా మాటల్లో నిజం లేకపోలేదు అనిపించింది సామ్రాట్ కూడా. అక్కడికి వస్తే ఈ విషయం తెలిసిన రోజు తన పేరెంట్స్ ముందు కానీ తలదించుకోవాల్సి వస్తుంది అన్న ఆలోచనలో పడ్డాడు సామ్రాట్. ఇక సామ్రాట్ వాళ్ళు ఆలోచనల్లో ఉండగానే, సామ్రాట్ అయితే హాస్పిటల్లో ఉండాలి, లేదంటే నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని తన మనసులో మాట చెప్పేసింది మైరా. వాట్, మీ ఇంటికా అని సామ్రాట్ మైనా ఇద్దరు ఒకేసారి షాక్ తో నోర్లు తెచ్చేశారు. హా, మా ఇంటికి? ఎందుకలా ఇద్దరు అంత షాక్ అయ్యారు? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, సామ్రాట్ నా కొడుకు లాంటి వాడు అని. మరి కొడుక్కి ఇలా ఉండగా ఏ తల్లి ఒంటరిగా వదిలేసి వెళ్తుంది చెప్పు? కాబట్టి సామ్రాట్ని మా ఇంటికి తీసుకెళ్తాను. నేనైతే ఈ నిర్ణయం చేసేశాను కూడా. ఆరవ్ గారు, మీరేమంటారు అని ఏం తెలియనట్టు ఆరవ్ను అడిగింది మైరా. అనవసరంగా నా షెడ్యూల్ ఈ యాక్సిడెంట్ కారణంగా 1 వీక్ డిలే అయిందని అసలే తిక్కలో ఉన్నాను. వాడు ఎక్కడైనా ఉండను, బట్ 1 వీక్ లో రికవరీ అయ్యి నా షూట్ కంటిన్యూ అయితే బెటర్. నిజానికి వీడు మా ఇంటికి రావడం అస్సలు ఇష్టం లేదు నాకు. పైగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు వాడి పూర్తి బాధ్యత మన ప్రొడక్షన్ వాళ్ళది. సో వాడిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మనది అన్నాడు ఆరవ్ కోపంగా. ఇక ఆరవ్ మాటకి పిచ్చిదానిలా చూసింది మైరా. నాకు ఆ ఇంటికి రావడం అయితే అస్సలు ఇష్టం లేదు అని సామ్రాట్ కూడా చెప్పాడు కోపంగానే. యా, ఇక్కడ నుంచిటే నీ పిల్లతో చెక్కేయడానిక? వెటకారంగా అన్నాడు ఆరవ్. అంత కర్మ నాకు పట్టలేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. నన్ను ఈ కోల్కతా నుంచి పంపించే దమ్ము ఎవ్వడికీ లేదు అన్నాడు సామ్రాట్. నాకు డౌటే, నేను ఆల్రెడీ ఫుల్ పేమెంట్ చేశాను నీకు. నిన్ను వదిలేస్తే ఏమో నా డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి ఇటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే ఎలా? అసలే నీ పిల్ల చెప్తుంది కదా కోల్కతా వదిలి వెళ్ళిపోదాం సామ్రాట్ గారు అని. నీ పిల్ల మాట విని ఒకవేళ వెళ్ళిపోతే నీకు ఇచ్చిన నా రెమ్యునేషన్ కాదు, ఇప్పటి వరకు చేసిన షూటింగ్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం బొక్క అన్నాడు వెటకారంగా ఆరవ్. ఇక ఆరవ్ మాటకి సామ్రాట్ కోపంగా కళ్ళు నూరుతూ, ఓకే మేడం, నేను అక్కడికే వస్తాను అన్న సామ్రాట్ చేయి పట్టి ఆపేసింది మైనా తనేదో చెప్పాలని. మైనా ఫేస్ చూసిన ఆరవ్కి విషయం అర్థమయ్యి, రావే డస్కి, మనం వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం అంటూ మైరా చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్తూ రూమ్ లోంచి బయటకు వెళ్ళగానే, పర్లేదే డస్కి, ఈ మధ్య నువ్వు కూడా ఇంటెలిజెంట్ డస్కి అయిపోయావు అన్నాడు నవ్వుతూ ఆరవ్. ఆరవ్ వాళ్ళు అలా బయటకు వెళ్ళగానే, అదేంటి సామ్రాట్ గారు, వాళ్ళతో వెళ్తానంటున్నారేంటి మీరు? అసలు అసలు వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి మీరు? నేను మొన్నే చెప్పాను కదా ఆర్నవ్ సార్ గురించి. పైగా ఇందాక హాస్పిటల్ కి వచ్చేప్పుడు క్యారవాన్ లో ఆరవ్ సార్ ఏమన్నారు తెలుసా అని క్యారవాన్ లో ఆరవ్ కి తనకి జరిగిన మాటల డిస్కషన్ మొత్తం చెప్పింది మైనా. అదేని పిచ్చుక, నేను కూడా చెప్పేది. ఈ డౌట్ నీకే కాదు, నువ్వు చెప్పింది విన్నాక నాకు కూడా మొన్నే వచ్చింది. పైగా ఆ ఆరవ్ గారు ఎందుకు ఇలా నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మైరా మేడం కేరింగ్, ఆ అర్నవ్ గాడి ప్లాన్స్, ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలా జరగాలంటే నేను వాళ్ళకి ఎప్పుడు దగ్గరగానే ఉండాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాగా అన్నాడు సామ్రాట్. ఏమో సామ్రాట్ గారు, మీరు ఇలా చెప్తున్నారు కానీ నాకైతే భయంగానే ఉంది. మీరేమో పోయి పోయి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అంటున్నారు. నాకు ఇంకెంత టెన్షన్ గా ఉంటుంది. అసలు నన్ను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు?
నేను టెన్షన్తో పోయేలా ఉంటే మీరేమో ఇలా బిందాస్గా ఉంటే ఎలా అంది మైనా. ఏం కాదులేవే, ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించడం, టెన్షన్ పడిపోవడం బాగా అలవాటైపోయింది నీకు అని కసిరాడు సామ్రాట్. అది కాదు సామ్రాట్ గారు, నేను మిమ్మల్ని ఆ ఇంట్లో ఒంటరిగా వదిలేయలేను. వాళ్ళ మధ్యలో మిమ్మల్ని నమ్మి మీ అంత బిందాస్గా నేను ఉండలేను అంది మైనా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావే అనగానే, మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, సామ్రాట్ ని తన ఇంట్లో పెట్టుకోవడానికే కావాలని ఆరవ్ యాక్సిడెంట్ చేయించాడు సామ్రాట్ కి. మరి ఎందుకోసం అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుస్తుంది.